గోడ దూకిన ఎమ్మెల్యేలను వదలబొమ్మాలి అంటోంది గులాబీ నాయకత్వం. అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు విశ్రమించేదే లేదంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరగా అందులో 9 మందినే బీఆర్ఎస్ టార్గెట్ చేసుకుంది. ఒక ఎమ్మెల్యేకి మాత్రం క్షమాభిక్ష పెట్టేసింది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్కు అనుకూలంగా ప్రచారం చేయడమే కాదు, ఆ పార్టీ విజయానికి బీజేపీ ఎంపీని కూడా కలుపుకుని ముందుకు పోయారు. మిగతా 9 మంది మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ గుడ్ లుక్స్లో ఉన్న ఆ ఒక్కరు ఎవరు అన్నది తెలియాలంటే వాచ్ ఇట్. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. భారత రాష్ట్ర సమితి మాత్రం గ్రేటర్లో మజ్లీజ్ సీట్లు మినహా మిగతా స్థానాల్లో ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గ్యాలం వేశారు హస్తం పార్టీ నేతలు. అధికార పక్షానికి దగ్గరగా ఉంటే ప్రజాసేవ చాలా ఎక్కువగా చేసుకోవచ్చునని చెప్పి బీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అయితే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఇలా పార్టీ మారిన వారిపై అనర్హత వేటు పడాలి. ఈ అంశంపైనే బీఆర్ఎస్ నాయకత్వం పోరాడుతోంది. ముందుగా వీరిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. స్పీకర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఈ 10 మంది ఎమ్మెల్యేలను విడివిడిగా విచారించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ 10 మంది కాంగ్రెస్లో చేరినట్లు ఆధారాలు లేవని తేల్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు చెప్పలేమని క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు ఊరుకునేదే లేదనుకున్న గులాబీ నాయకత్వం దీనిపై పోరాటం కొనసాగిస్తూనే వస్తోంది. అయితే కాలక్రమంలో వీరిలో ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించారు. పటాన్ చెరువు నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల అనంతరం కాంగ్రెస్తో అంటకాగుతున్నారు. అయితే ఆయన ఎందుకోగాని కాంగ్రెస్లో ఇమడలేకపోయారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన తన అనుచరులతో భేటీ అయ్యి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఈయన కాంగ్రెస్కు జలకిచ్చినట్లయింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి మహిపాల్ రెడ్డి ఓటింగ్లో పాల్గొనడం అప్పట్లో సంచలనం అయ్యింది. ముందుగా కాంగ్రెస్ వైపు వెళ్లినా ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మహిపాల్ రెడ్డిపై గులాబీ నాయకత్వానికి సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అందుకే తాము ఫిర్యాదు చేసిన 10 మంది ఎమ్మెల్యేల్లో గూడెం మినహా మిగతా 9 మందిపై అనర్హత వేటు వేయించాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు పంతంగా ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇస్తూ స్పీకర్ ప్రకటించిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్లు పరిశీలించిన హైకోర్టు 9 మంది ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తే ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. అప్పుడు ఆ ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్కు షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత ఇక బీఆర్ఎస్ మౌనంగా ఉండిపోతుందని ఫిరాయించిన ఎమ్మెల్యేలు భావించారట. అయితే గులాబీ పార్టీ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు న్యాయ పోరాటాన్ని కొనసాగించడంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలు కంగారు మొదలైందని సమాచారం. అయితే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యంతో ఉన్నారంతా. హైకోర్టు వెలువరించబోయే తీర్పు ఏ విధంగా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.